సిద్ధమా సిద్ధమా 13 సీట్లు వచ్చారా? 13 సీట్లు దాంట్లో కూడా రాత్రిలో ఇంటి ఉండిపో తెలియదు. ఇందుకే సిద్ధమా సిద్ధం అని చెప్పి ఊరికి డబ్బులు లాగలేదు జనం మీద. మండదా మమ్మల్ని ఇబ్బంది పెట్టినావు, మండింది మా మీద కేసులు పెట్టినావు, మండింది మా ఆస్తులుగా చేసినావు, మా నాయకులు విమర్శించినావు, మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టావు, మా సుభాష్ని జైలుకి పంపించావు, మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడినావు. ఇలా ఉంటుంది మండితే జనసేన. కాబట్టి నాకు 2 నంబర్లు కావాలండి. ఒకటి సజ్జల రామ్ గారు స్విచ్ ఆఫ్ చేసుకోండి, నంబర్ కనుక్కుంటే అది సంబరాలు చేసుకోమన్నాడు. చేసుకుంటున్నాం మేము అందరూ సంబరాలు. టైం 10:30-11 చెప్పినాడు, లేటుగా చేసుకున్నాం. ఏమైనా ఇబ్బంది సార్ లేటుగా చేసుకున్నందుకు? ఎందుకు సార్? ఏమైనా రాజకీయాల్లో హుందాతనం హోదాతనం మగతనం మాట్లాడాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా, చెప్పి చేశాం, తొక్కుతామన్నాం, జీవితంలో లేకుండా తొక్కాం. మేము పోస్టర్లు వేస్తాము, మీరు గెలిస్తే సవాల్ చేస్తే మీ పేటీఎం గారిలో పోస్టర్లు రెడీ చేసుకోమన్నా. చేసుకున్నా. ఏం పోస్టర్లు చేసుకోవాలన్నా చెప్పు. మీకు శ్రద్ధాంజలి చేయమంటావా, లేకపోతే మీరు మాకు పోస్టర్లు వేస్తారా? రేపు టికెట్లు బుక్ చేస్తారు అస్సాంకి, అందరూ రెడీగా ఉండండి, లిస్టు పంపిస్తా. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఈ రోజు రాష్ట్రంలో మనం ఎన్నికల ఫలితాలు చూస్తుంటాం. నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఎవరి దగ్గర సజ్జల రామకృష్ణ నంబర్ ఉందా, లేకపోతే డిబేట్ కోసం వెంకటరెడ్డి మన నంబర్ లో ఇవ్వండి సార్, కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే చాలా ఓవర్ చేసినారు. మేము చెప్పాం 151 జాడికి పడిపోతారు చూడండి, జాడి పడిపోయి చూసారు కదా. ఇలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే. పాతాలను తొక్కుతా అంటే ఏమో అనుకున్నారు, భూమిలో కనిపించుకుని అయిపోయింది పార్టీ. మాతో పెట్టుకుంటే అలా ఉంటుంది. మేమన్నా 10 ఏళ్ళు నడిపినాం పార్టీని. మీరు రేపటి నుంచి పరిస్థితి చూసుకోండి. ఏమన్నారు, ఓడిపోతే వైజాగ్ స్టిక్కర్లు ఇక్కడి నుంచి పోస్టర్లు వేస్తానంటే వైసీపీ పేటీఎం డాగ్ లో పోస్టర్లు రెడీ చేసుకో, స్టిక్కర్లు రెడీ చేసుకుంటారు అబ్బాయిలు. ఏం పోస్టర్లు? శ్రద్ధాంజలి పోస్టర్లు. మీ ప్రతి అభ్యర్థి చచ్చిపోయినట్టు వేస్తా పోస్టర్లు. మీకు ఏం కావాలి పోస్టర్లు ఎట్టకాలు వేసుకోండి. ఛాలెంజ్ చేసే ముందు మీ నాయకుడు, మా నాయకుడు అవినీతి పరుడు, ప్రజలు ద్వేషించే నాయకుడు కాదు. మా వెనకాల ఉండే ఎవరు తెలుసా? పవన్ కళ్యాణ్. జాగ్రత్త, మాట్లాడేటప్పుడు ఛాలెంజ్ చూసి ఛాలెంజ్ చేయండి, కామెడీలు చేయకండి అబ్బాయిలు. బాగుంది రిజల్ట్, వెయిట్ చేయండి, ముందు ఉంది ఫెస్టివల్ మీకు. చింతా ఫలవరాలకి